సామాజిక సమానత్వం కోసం వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు. శనివారం బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆ గొప్ప యోధుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని, వారికి ఇవే తమ నమస్సుమాంజులని, వారి ఆశయాలను అందరం కూడా వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని, జయంతి సందర్భంగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ తరపున అణగారిన వర్గాల వారి తరపున వారికి ఘన నివాళులర్పిస్తున్నామని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి పల్లి విజయ్, నాయకులు వీరంకి పండు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, అగ్గాల శ్రీనివాస్, జనసేన రవి, గొడవత్తి నవీన్, దాసరి బాబీ, భూపతి ప్రసాద్, పల్లి రాజా, లెహర్, ఎస్సీ నాయకులు పొలిమేర హరికృష్ణ, జి మోజెస్, పలివెల చంటి, ఎనపనూరి పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి వారు మొదట క్యాబినెట్ ఏదైతే భారతదేశ క్యాబినెట్ ఉందో మొదట ఉప ప్రధానిగా అనేకమైనటువంటి శాఖలు నిర్వహించి మరి దాదాపు 10 సార్లు ఎంపీగా ఎన్నికై 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఎంపీగా ఉండి మరి యొక్క అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఈ యొక్క భారతదేశంలో అందరికీ కూడా మార్గదర్శిగా ఉండి అనేకమైనటువంటి పదవులు నిర్వహించి వారి యొక్క కుమార్తె కూడా మరి యొక్క భారతదేశ స్పీకర్ గారు అనేక పదవుల్లో వారు కూడా అలంకరిస్తున్నారు. వారి యొక్క ఆశయాల్ని అందరం కూడా అందిపుచ్చుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని, వారి యొక్క ఆశయాల్ని వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాలను అందరూ కూడా నడవాలని చెప్పి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తాను. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున కూడా బలహీన వర్గాల తరఫున వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం.